ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము అనే అంశం గురించి మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు బాల్యం గురించి గత పాఠాల్లో మనం చూసాం. ఈరోజు యేసుక్రీస్తు యొక్క యవ్వన కాలపు జీవితం మరియు బాప్తిసాన్ని గురించి మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడుకున్నట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం గురించి రాయబడింది. అందరికీ తెలిసినటువంటి మాటే. ఈ బాప్తిస్మం యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా మనం కొంత మాట్లాడుకొని, ఆ తర్వాత యేసు బాప్తిస్మంలోనికి మనం వెళ్ళాలి. పాత నిబంధనలో యూదులు వాళ్ళకున్నటువంటి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని నీటిలో ముంచి తీసేవాళ్ళు. దాన్ని బాప్తిస్మం అని కూడా మూల భాషలో రాయబడింది. పాత నిబంధనలో వ్యక్తులు ఎలా పరిశుద్ధపరచబడేవాళ్ళు అనంటే, ఆ గొర్రె పిల్ల యొక్క బలి ఉంటది కదా! గొర్రె లేదా ఆవు లేదా మేక ఇలాంటి వాళ్ళు బలులు అర్పించినప్పుడు వాటి యొక్క బూడిద ప్రవహించే నీటిలో కలిపి ప్రజల మీద చల్లేవాళ్ళు. శుద్ధ జలము అనేవాళ్ళు. శుద్ధ జలం అంటే ఆ జలం ఇలా చల్లడం ద్వారా వాళ్ళు పవిత్రపరచబడేటువంటి ఆచారం పాత నిబంధనలో ఉంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను టైంలో బాప్తిస్మం ప్రారంభించబడింది. అంతకుముందైతే లేదు. ఇది దేవుడే ఏర్పాటు చేశాడు. ఇదేంటండి అనంటే, యేసు ప్రభు కూడా ఓ మాట అంటాడు కదా! శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఆయన్ని అడిగితే, ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావంటే, నేను కూడా మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతా చెప్పండి అనంటే, చెప్పండి అంటే, ఏ అధికారం వల్ల యోహాను బాప్తిస్మం ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు అని అంటాడు. అది దేవుని వలన కలిగినటువంటి అధికారం. దేవుడు ఆయన్ని ఆ మార్గాన్ని సరళం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సో, అలా బాప్తిస్మం అనేది ఉన్నది కాబట్టి అనేక మంది వచ్చి బాప్తిస్మం తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఏ స్థాయిలోకెళ్ళింది అనంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా! పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా బతికున్నోళ్ళు బాప్తిస్మం తీసుకున్నారంట. అంటే పునరుద్ధానం ఉందన్న నమ్మకంతోనే కదా మీరలా తీసుకుంటుంది అని అంటాడు. కానీ ఆ పద్ధతి రాంగు. చనిపోయాక వాళ్ళ కోసం నువ్వు తీసుకుంటే అయిపోయింది. ఎటు పోవాల్సినోళ్ళు అటు పోతారు. ఇక చేసేదేం లేదు. బ్రతికున్నప్పుడే ఎవరి కోసం వాళ్ళే తీసుకోవాలి. అయితే ఈ బాప్తిస్మం యొక్క కార్యక్రమంలో యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు. అక్కడ మనం చూసినట్లయితే యోహాను ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా, అంటే పై లేస్ విప్పడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అంత గొప్పవాడు ఆయన అని చెప్పి మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని చూసి అన్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు, బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఆయన వయస్సు. సో, ఇక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నేను చెప్పాను కదా నాకంటే ప్రముఖుడు వస్తాడని. ఆయనే ఈయన. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చి అందరికి చూపించాడు. ఈయనే దేవుని కుమారుడు, ఈయనే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పిన ఆ యేసు ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు అంటాడు ఏమని? నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నన్ను బాప్తిస్మం ఇవ్వమని అడగటం ఏంటి అని నివారింప చూసెను అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. కానీ అప్పుడు ప్రభువు అంటారు కదా, నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఇద్దరం నువ్వు ఇవ్వాలి, నేను తీసుకోవాలి. ఇది దేవుని సంకల్పం. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం. కాబట్టి నువ్వు అలా ఇవ్వాలి, నేను తీసుకోవాలి అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభు బాప్తిస్మం గురించి బోధించినప్పుడు మరి వాళ్ళు వింటారా ఆయన తీసుకోకపోతే? కాబట్టి ఆయన
నీతి యావత్తు నెరవేర్చుట కొరకు మాత్రమే కానీ ఆయనలో ఏ పాపము లేదు. నీతి నెరవేర్పు కొరకు ఆయన పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు కూడా బాప్తిసం పొందిన తరువాత తన పరిచర్యని ఇక ప్రారంభించడం మనం చూస్తున్నాం. ఇది దేవుని సంకల్పం. లోకాసువార్త 7:30 ఉంటది కదా, పరిచర్యలను ఉద్దేశించి అంటారు కదా, మీరు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు బాప్తిసం పొందకుండా అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. యేసు ప్రభు తన బోధలో కూడా చెప్తాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు అని. కాబట్టి శిష్యులకి ఎండింగ్లో చివరిలో కూడా చెప్పిన మాట అదే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాళ్ళకు కూడా మీరు ఆ సంగతులు చెప్పండి అంటాడు. అంటే బాప్తిజం యొక్క ప్రాధాన్యత అంత ఉంది. యేసు ప్రభు బాప్తిసం పొందాడు. ఎలా? ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, కొంతమంది అన్ని డూప్లికేట్ బాప్తిసాలు తీసుకుంటారు. అసలు పాస్టర్స్ కొంతమంది ఎంత దారుణం అంటే, మరి దేవుని ఎదుట ఎంత దారుణమైన శిక్షకు గురవుతారో వీళ్ళు. కొన్ని చర్చిలు పేరు చెబితే ఉరేసుకొని చస్తారు. నువ్వు పెళ్ళంటే నువ్వు ఎలా ఉన్నా పర్లా, బాప్తిసం తీసేసుకో, నీకు ఇచ్చేసేస్తాం. ఇచ్చేవాడికి బుద్ధి లేదు, తీసుకునే వాళ్ళకి అసలు బుద్ధి లేదు. ఆటలనుకుంటున్నారా బాప్తిసం అంటే? పెళ్లి కోసం తీసుకోవడం, సర్టిఫికెట్ కోసం తీసుకోవడం, నీకు ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే తీసుకోవడం. కాల్ చేస్తాడు దేవుడు అట్లాంటి దుర్మార్గమైన ప్రవర్తనలో ఉంటాయి. సిగ్గనిపించట్లా అలాంటి వాటికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడానికి? పాస్టర్లు వాక్యం ఎరిగినోడు వాళ్ళు కూడా, వాక్యం తెలిసిన వీళ్ళకి కూడా సిగ్గే లేదు, భయం లేదు, దేవుడి భయం లేదు. పెళ్ళి నువ్వు బాప్తిసం ఇస్తేనే నీకు పెళ్ళి, చేయనని చెప్పు, అంతేగాని దొంగ బాప్తిసం ఎందుకు? మారు మనసు ఉండదు, పాపక్షమాపణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, పెళ్లి చేసుకుంటే బాప్తిసం. ఇవన్నీ రూల్స్. బాప్తిసం ఉంటేనే పెళ్లి చేస్తానని ఈ డూప్లికేట్ బాప్తిసం ఇస్తారు. చాలా మంది అలా పెళ్లిళ్ళకి తీసుకున్న బాప్తిసాలే ఉంటున్నాయి. ఇలాంటివి కాదండి. పశ్చాత్తాప హృదయంతో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి తీసుకోవాలి. యథార్థమైన మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి అది ఎలా? యోర్దాను నదిలో తీసుకున్నాడు. నడవలేని పరిస్థితి, నీళ్ళల్లో మునగలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి చిలకరింపు అనే పద్ధతి కూడా ఉండింది, అవలంబించారు. క్రైస్తవ పెద్దలు అవలంబించారు. గతంలో అవి కూడా జరిగినాయి, కాదంటలేదు. కానీ అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా నీటిలో ముంచబడాలి. అది బైబిల్. నీళ్ళతో అనే మాట ఉంది, ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. అయితే నీకు అవకాశం ఉంటే నది ఉంది, కాలం ఉంది, చెరువు ఉంది, వాట్ ఎవర్, అది ఏదైనా సరే ఆ నీళ్ళలో ముంచబడడం అనేది ఇంపార్టెంట్. ఇక కాన్బట్టి పరిస్థితి అని, ఇక హాస్పిటల్లో పేషెంట్ ఇక చనిపోతున్నాడు, ఇంకా అవకాశం లేదు అన్న వాళ్ళకి మాత్రమే నీటి చిలకరింపుని తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇది కూడా వివాదాలు ఉన్నాయి, రెండు ఇదా అదా అని. యేసుని అంగీకరించడం, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇది యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 3:5 అంటాడుగా, కొన్ని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని. ఊరక నీళ్ళల్లో మునగంగానే కూడా సరిపోలా, నువ్వు ఆత్మలో కూడా ముంచబడాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. అది కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గ్రహించాలండి. అంతేగాని ఇంకోటి ఏంటి అని అంటే, ఈ బాప్తిస్మం గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చాలా ఉన్నాయి వచనాలు. కొలస్సీ పత్రిక 2:12 ఉంటది కదా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం ఆయనలో చనిపోయి ఆయనలో పునరుద్ధానం కలిగి ఉంటున్నాము అని అర్థం. అంటే పాత వ్యక్తి చనిపోయాడు, నూతనమైన వ్యక్తిని, నేను క్రీస్తు కొరకు సాక్షిని అని బహిరంగంగా యేసు కొరకు సాక్షిగా ఉండడమే బాప్తిసం. పాత పాప జీవితాన్ని విడిచిపెట్టడమే బాప్తిసం. యేసు ప్రభువు ఏం చేశాడంటే, అంతటితోనే కాదు, యేసు ప్రభు ఇంకొక బాప్తిసం గురించి కూడా మాట్లాడాడు. నీ కుడి పక్కన ఒకళ్ళు, నీ ఎడం పక్కన ఒకళ్ళు ఉండాలి అని జబదయి కుమారుడు తల్లి వచ్చి అడిగినప్పుడు చెప్తాడు కదా, నేను తాగే గిన్నెలోనిది మీరు తాగలేరు అని అంటే, మేము దేనికైనా రెడీ, మేము చేయగలుగుతామంటే, అప్పుడు ప్రభు అన్నటువంటి మాట మార్కు సువార్త 10:39 మార్కు 10:39 అంటాడు కదా, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది మీ వల్ల కాదు, మీరు తాగలేరు ఆ గిన్నెలోనిది. సిలువ మరణాన్ని ఉద్దేశించి ప్రభు ఆ మాట మాట్లాడతాడు. అది ఆయనే వేయబడాలి అంతే, ఇంకా వేరే ఎవరికి ఆప్షన్ లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు దేవుడై ఉండి కూడా, పరిశుద్ధుడై ఉండి కూడా
నీతి యావత్తు నెరవేర్చబడడానికి మాదిరిగా ఉండడం కోసం నీతి నెరవేర్పు కొరకు బాప్తీసం పొందాడు. ఆ తర్వాత ఆయన తన యొక్క పరిచర్యని ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. అదే రోజున ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఆకాశం నుండి పావుర రూపంలో పావురం వచ్చి పావురం రూపంలో ఆ షేప్ లో దేవుని ఆత్మ ఆయన మీదకి రావటం అనేది స్టార్ట్ అయింది అనే మాట రాయబడింది. అలాగే ఒక వాయిస్ కూడా వినపడింది, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, లేదా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక స్వరము ఆకాశం తెరవబడి వినటం అనేది మనం చూస్తున్నాం. అక్కడున్న బాప్తిస్మ ఇచ్చే యోహాను, అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులు, మిగతా అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వినుంటారు, అందరూ చూసుంటారు. అది యేసు దేవుని కుమారుడు అని క్లియర్గా నిరూపించబడింది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు అని అందరు ఫీల్ అవుతున్నారు. ఆయనే చెప్పాడు యేసు ప్రభు ఎంత గొప్పవాడు అని. కాబట్టి ప్రియులారా, బాప్తిసానికి బైబిల్లో ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి ఈరోజు చాలా మంది బోధిస్తుంటారు, వాళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోరు. సంఘంలో పెద్దలుగా చలామణి అవుతారు, బాప్తిసం తీసుకోరు. సంఘంలో మాకు పదవులు కావాలంటారు, బాప్తిసం ఉండదు. రక్షణ బాప్తిసం లేకుండా నీ విశ్వాసం ఏంటి అసలు? మాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా. నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? దేవుని మనసు అర్థం చేసుకుని దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా? అది ఇది అని జలగ పిల్లల్లాగా దేవునికి అన్ని అడుగుతున్నాగా నీ బ్రతుకు మార్చుకున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మొట్టమొదటిగా రక్షణ మారు మనసు పొందు, బాప్తిసం పొంది క్రీస్తు అడుగు జాడల్లో నడవటం అంటే క్రీస్తు చేసినట్టు చేయాలి కదా. నువ్వు రక్షణ పొందు, బాప్తిసం తీసుకో. ఎవడో చెప్పాడనో బలవంతంగా కాదు. కాబట్టి ఆత్మపూర్ణముగా మనంతటా మనమే స్వచ్ఛందంగా దేవుని కొరకు మన హృదయాన్ని అంగీకరించేటువంటి మనస్సుతో, అవును ప్రభు నా కోసం చనిపోయి తిరిగి లేచాడని ఆయన గ్రహించి ఆయన రక్షకుడిగా భావించి నువ్వు తీసుకుంటే అది ప్రయోజనం ఉంటుంది. కాబట్టి యేసు యొక్క బాప్తిస్మము ఏంటయ్యా అని అంటే కేవలం నీతి నెరవేర్చబడడానికి. మరి మనకేంటయ్యా అంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి. నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ. వీళ్ళలేదు వాళ్ళు లేదు, ప్రపంచంలో ఎవరు ఏ దేశస్థుడైనా, దాసుడైన, యజమానుడైన, స్వతంత్రుడైన, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా ఎవరైనా బాప్తిసం తీసుకుంటే వాళ్ళందరూ దేవుని పిల్లలుగా మారతారు. తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారా అని కొంతమంది అంటారు. అసలు నువ్వు వెళ్ళాలంటే తీసుకోవాలి, ముందు తీసుకున్న తర్వాత ఉండడం అనేది ముఖ్యం. మొదట తీసుకోవాలి, రూల్ అది బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే యేసు రక్తంలో కడగబడండి, హృదయాన్ని దేవునికి ఇవ్వండి, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.